హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి చరణ్ గారిని అయితే ట్రోల్ చేస్తున్నారనమాట. సో ఏ విషయం మీద ఏంటి డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే రీసెంట్గానే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ప్రతి దగ్గర ఒక న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. సో సందీప్ రెడ్డి వంగతో సినిమా ఫిక్స్ అయింది అని చెప్పి చాలా వరకు 1000కి పైగా పోస్టులు అయితే ప్రతి ప్లాట్ఫామ్లో కూడా మనం చూస్తున్నాం అనమాట. సో ఈ విషయం మీద ట్రోల్ చేస్తున్నారనమాట. సో ఎందుకు అంటే ప్రతిసారి కూడా చరణ్ గారు ఏ కొత్త సినిమా అనౌన్స్ చేసినా సో ఆ డైరెక్టర్ని ఇంటికి పిలిపించుకొని డిన్నర్ సెట్ చేసి సో ఆ డైరెక్టర్తో కొంచెం క్లోజ్ అయ్యి సో ఎట్లాగో ఒకలాగా మూవీ ఫిక్స్ చేస్తున్నాడు, సో ఫోర్స్ఫుల్గానే ఫిక్స్ చేస్తున్నాడు అని చాలామంది అయితే ఈ రకంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఇప్పటి నుంచి లేదు గాయస్, ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఈవెన్ రంగస్థలం నుంచి కూడా మనకైతే ఇలాంటి న్యూసే, ఇలాంటి ట్రోలింగే జరుగుతూ వస్తుందన్నమాట. బట్ ఏంటంటే సో చరణ్ గారి వరకు ఇదంతా తెలియదు, బట్ అండ్ ఫ్యాన్స్ వరకు మాత్రం ఇదైతే కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే అనమాట. అయితే ఈ వీడియోలో ఒక విషయం చెప్తాను గైస్, ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. సో చిరంజీవి అంత పెద్ద స్టార్ అయినా రాజమౌళి కావాలనుకుంటే కొలాబరేట్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ కొలాబరేట్ అవ్వచ్చు, బట్ ఎందుకు ఈ రోజు దాకా అవ్వలేదు? సో అక్కడ ఏంటంటే ఎంత వాల్యూ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తులు ఎంత ఉన్నా సరే డైరెక్టర్ విజన్కి సంబంధించి ఉంటేనే ఆ హీరోని తీసుకోగలుస్తారు, లేదు అంటే అది కష్టం అనమాట. సో చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, నేను ఆ రెండే చెప్పాను. సో అల్లు అర్జున్, రాజమౌళి, సో ఈ రెండు కాంబినేషన్స్ అనేవి జరిగినాయి, జరగలేదు. సో అట్లాగా ఓన్లీ ఆస్తి అంతస్తు ఉంటే అదేం కాదు గైస్. నాగార్జున ఉన్నాడు, సో నాగార్జునకి 2 కొడుకులు ఉన్నా సరే అదేంటంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్తో ఈ రోజు దాకా ఒక్క సినిమా కూడా చేయలేదు. అంటే ఈ నెపోటిజం అని చెప్పి లేకపోతే ఇంకోటో అని చెప్పి ట్రోల్ చేసే అవకాశం అయితే ఇలాంటి వాళ్ళ మీద, ఎస్పెషల్లీ చరణ్ గారి మీద అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట అది. బట్ ఫ్యాన్స్ అదంతా లైట్ తీసుకొని జనరల్గా అవేం పట్టించుకోకుండా ఉంటేనే ఆ పాజిటివిటీని ఎంజాయ్ చేయగలుస్తారు గాయస్, లేదు అంటే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. బట్ ఇంకో విషయం ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ సినిమా అసలు కన్ఫర్మ్ అయ్యిందో లేదో అది మాత్రం పక్కన పెట్టండి. ఇదే ఎప్పుడు రిపీట్ అయిందంటే ప్రశాంత్ నీల్తో జస్ట్ క్యాజువల్గా ఒక ఫోటో దిగాడు, అక్కడ కూడా అదే సేమ్ ఆ కింద కామెంట్స్ చెక్ చేస్తే మళ్ళీ అక్కడ అదే రిపీట్ చేశారనమాట. బుచ్చిబాబుతో సినిమా అప్పుడు కూడా అదే రిపీట్ చేశారు. బుచ్చిబాబుతో ఎందుకు కన్విన్స్ చేస్తాడు గైస్? సో ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ని డిన్నర్కి పిలిచి మళ్ళీ డిన్నర్లో మళ్ళీ కలిపేసి అగైన్ అదంతా కూడా ఎమోషనల్గా చేయించాడు అని చెప్పి చాలా వరకు కామెంట్స్ చేశారనమాట. సో బుచ్చిబాబుతో ఎందుకు చేస్తారు? అసలు సెన్స్ ఉంది చేస్తున్నారో మరి లేదో తెలియదు. సో దీనికైతే అటెన్షన్ ఇవ్వకపోతే మంచిది గైస్. సో జస్ట్ ఎంజాయ్ ద మూవీ and enjoy the pedi. So thank you guys.